మన హిందూ దేవాలయాలకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం మనమే అండి, వేరే ఎవరో కాదు. దాదాపు 2000 మంది నుంచి 3000 మంది వరకు ఈ దేవాలయంలో భక్తులు పడతారండి. అంత పెద్ద దేవాలయం. 80 సంవత్సరాల ముందు కొన్ని వందల మంది చనిపోయారండి ఈ గ్రామంలో. ఒకప్పుడు కంప్లీట్ పొలాలతోటి కొన్ని ఇల్లులు మాత్రమే ఉండేదండి. మలేరియా, ప్లేగు లాంటి జ్వరాలు, వైరస్ తోటి కొన్ని వందల మంది చనిపోయారు. సాక్షాత్తు అమ్మవారే 80 సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిచారండి. గ్రామస్తులు అమ్మవారి విగ్రహం చూసి పూజలు చేయడం స్టార్ట్ చేశారండి. అప్పుడు ఇక్కడ ఉన్న వారికి చాలా మందికి ఏవైతే రోగాలు సోకాయో అవన్నీ వెళ్ళిపోయాయి. ఏ కార్యక్రమం చేసినా అమ్మవారికి బోనం చేసి వాళ్ళ పనిలోకి వెళ్ళేవారండి. తప్పకుండా 100% విజయం దక్కేది. కానీ అలాంటిది ఇంత పవర్ఫుల్ టెంపుల్కి ఇప్పుడు భక్తులు రావడం లేదండి ఎవరు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చెయ్యండి. యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. నీ ద్వారా ఈ దేవాలయానికి కొన్ని వేల మంది విచ్చేస్తారు. మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు శ్రీ నల్లపోచమ్మ ఎర్రపోచమ్మ దేవాలయం అండి. ఈ దేవాలయం వచ్చేసి చంపాపేట్, హైదరాబాద్, తెలంగాణలో ఉంటుంది. గాంధీ స్టాచ్యూ రోడ్, నాగార్జున కాలనీలోనే ఉంటుందండి. నియర్ డిమార్ట్ నుంచి 300 మీటర్స్ ఉంటుందండి చంపాపేటలో. దేవాలయం లోపలికి వెళ్దాం. నాతో పాటు మీరు కూడా రండి. కాళ్ళు శుభ్రం చేసుకోవడానికి స్థలాన్ని కూడా కేటాయించారు ఇక్కడ మనకి. దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, మరియు సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు అండి. మీరు చూస్తున్న ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఇంటి సభ్యులు సంతోషకరంగా ఉండాలన్నా, ఆరోగ్యకరంగా ఉండాలన్నా, చిన్నపిల్లలకి ఎటువంటి రోగాలు సమస్యలు రాకుండా ఉండాలన్నా, ముఖ్యంగా హెల్త్ ప్రాబ్లం నుంచి బయటపడాలన్నా, ఏమన్నా డబ్బు సమస్య నుంచి బయటపడాలన్నా సరే ఈ ఆలయానికి వచ్చి దర్శించుకున్న వాళ్ళకి ఒక్కసారి ఈ ఆలయానికి వెళ్తే తప్పకుండా అమ్మవారు ఇవన్నీ ప్రసాదిస్తారండి. మరియు మీ మనసులో ధర్మమైన కోరిక ఉంటే, ఎలాంటి ధర్మమైన కోరిక అంటే, ఎవరికైనా పెళ్లి అవ్వడం లేదని బాధపడుతున్నా, సంతానం కలగడం లేదని బాధపడుతున్నా, తప్పకుండా అమ్మవారు మీ ధర్మమైన కోరికలు నెరవేరుస్తారండి ఈ ఆలయంలో. విశేషమైన పూజలు ఎప్పుడు జరుపుతారంటే, పౌర్ణమికి కానీ, అమావాస్యకి కానీ, పుణ్యమి కానీ, మరియు దసరా నవరాత్రులకి, ముఖ్యంగా బోనాల పండుగకి కొన్ని వేల మంది కాదండి, కొన్ని లక్షల మంది విచ్చేసి ఘనంగా బోనాలు ఎక్కిస్తారు అమ్మవారికి. చాలా మంది వారి కోరికలు నెరవేరిన తర్వాత అమ్మవారికి తప్పకుండా ఈ ఆలయంలో బోనాన్ని సమర్పిస్తారు. అలాగని చీర, సారెలు, గాజులు గాని అమ్మవారికి సమర్పిస్తారండి ఒడిబియ్యంతో పాటు. ఈ దేవాలయానికి వచ్చినప్పుడు 9 కన్నా ఎక్కువ ప్రదక్షిణలు చేయాలి, కానీ తక్కువ మాత్రం అస్సలకి చేయకూడదు. అది కూడా మీ ఆరోగ్యం బాగాలేకపోతే ఏమీ కాదండి, 1, 3, 5 ప్రదక్షిణలు చెయ్యండి. మీ మనసులో ఏమైనా సంకల్పం ఉన్నా, ధర్మమైన కోరిక ఉన్నా అమ్మవారికి నాతో పాటు మీరు కూడా మొక్కుకోండి, చెప్పుకోండి. ఈ దేవాలయంలో మొట్టమొదటిగా మనము నల్లపోచమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలి. నల్లపోచమ్మని దర్శించుకోవడం వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే, అమ్మవారు మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కానీ, నెగిటివ్ థాట్స్ కానీ, భూత పిశాక్షి, గాలి, దుమ్ము, ధూళి, దరిద్రం అంటారు కదండి, అవన్నీ అంతం చేసి మనని సురక్షితంగా కాపాడుతూ పాజిటివ్ వైబ్స్ అనేది నింపుతారండి. అందుకోసమే ఏ నల్లపోచమ్మ ఆలయానికి వెళ్ళినా దర్శించుకోవడం మర్చిపోకండి. ఆ తర్వాత మనకి ఇక్కడ ఎర్రపోచమ్మ తల్లి దర్శనమిస్తుందండి. మనము గనక ఎంత పెద్ద ఆపదలో ఉన్నా, కష్టాల్లో ఉన్న, నరదృష్టి, చెడు దృష్టి లాంటి నుంచి బయటపడాలంటే తప్పకుండా ఎర్రపోచమ్మ తల్లి ఆశీర్వాదం, అనుగ్రహం ఉండాలండి. మీరు ఏ దేవాలయానికి వెళ్ళినా సరే, అమ్మవారి ఆలయానికి వెళ్తే తప్పకుండా అక్కడ ఉన్న కుంకుమ పసుపుని తిలకంగా పెట్టుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ దేవాలయంలో వచ్చే ప్రతి ఒక్క భక్తుడికండి, ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, 1000 మంది వచ్చినా ప్రతి ఒక్కరికి తీర్థ ప్రసాదాలు ఇచ్చే పంపుతారండి పూజారి గారు. చాలా విశేషమైన ఆలయం. ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం చాలా విశేషమైన పూజలు జరుపుతారు ఈ ఆలయంలో. ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి అంటే, సికింద్రాబాద్ నుంచి 104S,
కోటి నుంచి సికింద్రాబాద్ నుంచి 104A బస్సులు కూడా మనకి సౌకర్యం ఉంటుందండి. టికెట్ కాస్ట్ వచ్చేసి కోటి నుంచి 20 రూపాయలు, సికింద్రాబాద్ నుంచి 30 రూపాయలు ఛార్జ్ పడుతుందండి. అలాగనే మీకు ఈ దేవాలయం ఓవర్ వ్యూ చుట్టుముట్టు చూపిస్తాను చూడండి. మనకి అమ్మవారి 9 అవతారాలు చుట్టుముట్టు కనిపిస్తాయి. అలాగనే కాళికాదేవి, రేణుక ఎల్లమ్మ తల్లి, అన్నపూర్ణదేవి ఇలా ప్రతి ఒక్క అవతారం తోటి ఆలయం చుట్టుముట్టు చాలా విశేషంగా ప్రత్యేకంగా కనిపిస్తారండి. మీరు గనక హైదరాబాద్ సికింద్రాబాద్ లో ఉంటే మనకి ఓలా, ఊబర్, ర్యాపిడో ఫెసిలిటీ కూడా ఉంటుందండి. దాదాపు 100 నుంచి 120 రూపాయలు, 150 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ఆలయం వెనుకల ఒక పెద్ద సెట్ అయితే వేస్తారండి. అక్కడ ప్రతి దసరా నవరాత్రులప్పుడు అమ్మవారిని నిలబెడతారండి. చాలా ఘన వైభవంగా పూజలు చేస్తారు. ప్రతిరోజు కుంకుమ అర్చన, చండీ హోమం లాంటివి జరిపిస్తారండి. విశేషమైన పూజలు జరుపుతారండి. మన జీవిత కాలంలో ఒక్కసారైనా ఈ ఆలయానికి రావాలి. దయచేసి తెలంగాణ, హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఉన్నవారు తప్పకుండా ఈ ఆలయానికి దర్శించండి. ఇంత ముందుకు ఎవరైనా వెళ్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఎంత పెద్దగా ఉంది చూశారు కదండి. అలాగనే మనకు అక్కడ అమ్మవారి ఆలయం కనిపిస్తుంది. ఒక చెట్టు కింద వెళ్ళి దర్శనం చేసుకుందాము. సమయం రాత్రి 7:30 అవడంతో విజువల్స్ అనేది సరిగా రావడం లేదండి. కానీ చాలా బాగా అలంకరించారు. తర్వాత ముందు కూడా ఇంకొక ఆలయం ఉంది. అక్కడికి వెళ్ళి నేనైతే దర్శించుకున్నానండి. తప్పకుండా ఈ ఆలయానికి మరో వచ్చే బోనాల పండుగ అప్పుడు నేను మరొక వీడియో చేస్తానండి. చాలా మంది భక్తులతో అయితే ఇంటర్వ్యూ తీసుకొని మీకు అందచేస్తానని కోరుతున్నాను. ఈ దేవాలయం హిస్టరీ ఏంటి అంటే 80 సంవత్సరాల క్రితం కంప్లీట్ పొలాలతోటి అడవి ప్రాంతంగా ఉండేదండి. ఇక్కడ చాలా మందికి ఈ గ్రామంలో ఉన్న వారికి ప్లేగు కానీ, మలేరియా కానీ అలాంటి వైరస్ ఫీవర్స్ తోటి వచ్చి కొంతమంది చనిపోయారు. తర్వాత అమ్మవారు స్వయంభుగా వెలిచారు. ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో చాలా మందికి నయమైందండి. నుంచి ఎంత పెద్ద కోరిక కోరుకున్నా అమ్మవారు నెరవేర్చేవారు. చూస్తున్నారు కదండి, ఆలయం ఎంత పెద్దగా ఉందంటే 2000 మంది కాదండి, దాదాపు 5000 మంది వరకు ఈ ఆలయంలో పడతారండి. నాకు ఈ దేవాలయం బ్రాహ్మణి స్టోరీస్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో చూశానండి. రోజు అతను వెళ్ళి పూర్ణమండలం వీడియోస్ అయితే చేస్తున్నారు. అతను మనతో కూడా ఉన్నారండి. నాకు చాలా షాకింగ్ అనిపించింది. దాదాపు 50 రోజుల నుంచి చేస్తున్నారు. చాలా మంది భక్తులు కాదండి, కొంతమంది కూడా ఈ ఆలయంలో కనిపిస్తలేరు. నా ఫ్రెండ్ మిత్రుడు కూడా చెప్పాడు, ఆలయం చాలా బాగుంది, ఎంత పెద్దగా ఉందంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి, భక్తులు మాత్రం రావడం లేదు, ఇంత అద్భుతమైన ఆలయానికి ఎందుకు రావడం లేదని చెప్పేసి అన్నారు. బ్రాహ్మణి స్టోరీస్ ఛానల్ ఫౌండర్ ఇతనే అండి. నిజంగా అతని మాటలు వింటే నాకే షాకింగ్ అనిపించిందంటే, ఇంత శక్తివంతమైన ఆలయం రోజు వచ్చే వీడియోస్ అయితే చేస్తున్నాడు. నాకు అనిపించిందంటే ఇంత పెద్ద ఆలయం, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంత పవర్ఫుల్ దేవాలయం చాలా మందికి తెలియదు. దయచేసి చంపాపేటలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ ఆలయం వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి, ఫార్వర్డ్ చేయండి మీ గ్రూప్స్ లో కోరుతున్నాను. ఒక్క కామెంట్ చేయడం వల్ల యూట్యూబ్ కొన్ని వేల మందికి రికమెండ్ చేస్తుందండి. అలాగని ఇక్కడ జంట నాగులు నాగేంద్రుడు కూడా ఉంటారు. దోషం ఉండని వారంటూ ఎవరు లేరండి ఈ భూమి మీద. ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా ఎవరికైతే ఉందో తప్పకుండా ఇక్కడ వచ్చేసి తుంబడు తోటి అభిషేకం చేయండి. ఆ మహాదేవుడు నందికి కూడా తప్పకుండా మీకు వాళ్ళ అనుగ్రహం ఉంటుంది. ప్రజెంట్ మన ఛానల్ కి ఈ ఆలయానికి వెళ్ళిన తర్వాత 40,000 మంది సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, ఆంధ్రాలో ఉన్న ప్రతి ఒక్క టెంపుల్ వీడియో చేయాలని నా కోరిక అండి. దానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. కామెంట్ ద్వారా కానీ, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా కానీ నాకు చాలా బూస్ట్ అనిపిస్తుంది. ఓం శ్రీమాత్రే నమః. జై మాతాది. రామ లక్ష్మణ జానకి. జై బోలో హనుమానికి. హరహర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. ఈ వీడియోలో ఏమైనా తప్పులో పొరపాట్లు ఉంటే క్షమించాలని కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన 2-3 భక్తులు ఏదైతే చెప్పారో ఆ ఇన్ఫర్మేషన్ మీకు అందచేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై మాతాది.